मसाला అది 65 చికెన్ 65 విత్ బిర్యానీ రైస్ బిర్యానీతో ఇస్తా ఓకే చికెన్ కర్రీ నింపుకొని పో తీ ఇది నిండా ఉంటే తర్వాత ఇది గోంగూర చికెన్ గోంగూర చికెన్ ये ग्रेवी डाला बिरयानी गोंगूर चिकन ऐसे मेनू बट्टी डबल 9789 7799 669785 వాటర్ గ్రేవీ ఇది చాలే గ్రేవీ ఇంటికి ఎందుకు మంచిగా మా అన్నం ఉంటావు అక్కడ వెళ్ళి నీకన్నా ఫీలింగ్ ఉండాలి రాగి సంగటి కూడా ఉంది అడ్రస్ ఇప్పండి మాట్లాడుతున్నారు అదే ఒకసారి లేదా ఎవరు వచ్చిందంట ఇప్పుడు రేపు ఇంకో చికెన్ కొనవా ఇంకో ప్లేట్ ఇంకో ప్లేట్ ఇంకో పడవ Rupees 60. Tamam. నేను ఆంటీ అన్ని నాన్న ఎప్పుడు సెలెక్షన్ చేసి ఇంటికి వెళ్తున్నా హలో 20 రూపీస్ చేంజ్ అన్న నువ్వు పలావ్ పెట్టు బాబు
ఒకసారి పక్కన చెప్పండి. ఏది ఏది తిన్నాడు అంటే ఓన్లీ ఇదేనా లేకపోతే ఇదంతా పెట్టుకుంటున్నాను అంటే రైతు మాకేనా కట్టేది పని తీసుకొచ్చి అంటే పదే కట్టాలి అంటే ఒక పని శ్రీను అంటండి శ్రీను హోటల్స్ శ్రీనివాస్ ధనరాజన్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇది బంజారా హిల్సే నేటివ్ ప్లేస్ ఆ అమ్మాయిది నెల్లూరు నెల్లూరు ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు? ఇది 10 years 2013లో స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉంటాయి? చికెన్ బిర్యానీ, ప్లెయిన్ పలావ్, రాగి సంగటి, ప్లెయిన్ పలావ్ విత్ మటన్ వేసుకోవచ్చు, చికెన్ ఫ్రై ఉంటుంది, గోంగూర చికెన్ ఉంటుంది, పుదీనా చికెన్ ఉంటుంది, ఇంకా బిర్యానీ విత్ చికెన్ 65 కూడా ఉంటుంది. రోజు ఇవి ఐటమ్స్ రోజు అని మారుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని మారుస్తూ ఉంటా, చేంజ్ చేస్తూ ఉంటా. జస్ట్ ఇందాక నేను తినేటప్పుడు చూసాను ఇది కొరియోగ్రాఫర్స్ కానీ జబర్దస్త్ వాళ్ళు ఇదమ్మా ఇందాక చూసినట్టు కొరియోగ్రాఫర్స్ అను జబర్దస్త్ ఆర్టిస్టులు వస్తున్నారు. వస్తారు కానీ వాళ్ళు ఎవరు మనకు తెలియదు. అందరిని ఒకేలా చిన్నోటి దగ్గర నుంచి పెద్దోడి దాకా వస్తుంటారు కానీ అందరిని ఒకే ట్రీట్మెంట్. ఎవరెవరు రికగ్నైజ్ చేయలేము కొంత తొందరగా. ఓకే, డైలీ ఎంతమంది వస్తుంది? చెప్పలేరమ్మా. మినిమం 300 వస్తారు. పెట్టినప్పటికీ ఇప్పటికి ఎలా ఉంది సార్ రెస్పాన్స్? పెట్టినప్పుడు లాస్ అయిందమ్మా. నీర్ అబౌట్ విత్ ఇన్ 2-3 monthsలో 3 lakhs దాకా పోగొట్టుకున్నా. గ్రాడ్యువల్గా ఏ బిజినెస్ అయినా మౌటాక్తో ఇంక్రీజ్ అవుతుంది. అట్లా ఇప్పుడు మంచిగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎక్కువేం లేదు, ఎందుకంటే అన్ని రేట్లు పెరిగింది. గ్యాస్ పెట్రోల్ పెరగడం వల్ల, దానికి సంబంధించిన అన్ని నిత్యావసర వస్తువులన్నీ పెరగడం వల్ల అనుకున్న మార్జిన్ లేదు. మ్యాన్ పవర్ కాస్ట్ ఎక్కువైపోయింది. ఓకే, రన్ చేస్తున్నాం, హ్యాపీగానే రన్ చేస్తున్నాం. వాల్యూమ్ పెద్దది కాబట్టి ఎక్కువ మంది తింటారు కాబట్టి మాకు వర్కౌట్ అవుతుంది. మరి ఇన్ని వెరైటీస్ చేస్తున్నారు, మరి ఇంటి దగ్గర ఎంతమంది కష్టపడుతున్నారు? నియర్ అబౌట్ 9 members కష్టపడుతున్నాం. 9 to 10 members. మార్నింగ్ ఎన్నింటికి లేదు సార్? 5 o'clock. ఓకే, ఎప్పటి నుంచి ప్రిపేర్ చేస్తారు సార్? 5 కటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఎన్నింటికి వస్తారు సార్? ఇక్కడికి ఎన్నింటికి వస్తారు? ఫస్ట్ 2 ట్రిప్పులు కొడతానమ్మా వ్యాన్లో. ఫస్ట్ ట్రిపుల్ 11కి వస్తాను, రెండో ట్రిపుల్ 12కి వస్తాను. ఫస్ట్ ట్రిప్పులు అన్నీ సర్దుకొని పెట్టుకుంటుంటా, ఈ లోపల ఇంకో 2వ ట్రిప్ తీసుకొస్తాను. ఈవినింగ్ ఎన్నింటి వరకు? ఈ 4 o'clock. ఎవరైనా నాన్ వెజ్ తినేవాళ్ళు బిఫోర్ 2:30 వస్తే ఆల్ వెరైటీస్ దొరుకుతాయి. చేంజ్ తీసుకున్నావా? ఇదొకటి నేను తీసేస్తాను. రైస్ ఇవ్వాలి. ఇలా పెట్టు, ఎక్కడ పెట్టు అంటే ఆ చివరికి వేసేసాడు.
రేట్ అవుతుందన్న రైస్ వేడిగా నెయ్యి కడిపెట్టి ఆంటీ కర్రీ చికెన్ సరే నాకు పాపం ఏమేమి కట్టాలంటే వైట్ రైస్ చికెన్ వైట్ రైస్ చికెన్ వైట్ రైస్ రైస్తో కర్రీ ఎవరినైనా మనిషిని పంపించండి పప్పు గట్ట ఇంకెన్ని కట్టాలమ్మా నీ ఇంకా కట్టాల్సి 10 కట్టాలా లే అయిపోయినట్టు ఏకే సింగ్ మిస్టర్ ఏకే సింగ్ ఇది గోంగూర చికెన్ సార్ ఓకే సార్ క్లోజ్ చేసి కర్రీతో సార్ చూడండి. ఇది గోంగూర చికెన్ అది 65 చికెన్ 65 విత్ బిర్యానీ రైస్ బిర్యానీతో ఇస్తా ఓకే చికెన్ కర్రీ నింపుకొని పో తీ ఇది ఓకే నిండా ఉండిన తర్వాత ఇది గోంగూర చికెన్ గోంగూర చికెన్ విత్ ఫ్రైడ్ చికెన్ ఏందమ్మా పార్సలా ప్లేట్ తీసుకోండి తిన్న తర్వాత ఇది ఫ్రైడ్ చికెన్ అమ్మాయి ఇది లోపల పెట్టాలి ఇది ఫ్రై చికెన్ సెమీ ఫ్రై విత్ పలావ్ ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై ఆంధ్ర చికెన్ ఫ్రై అని పెట్టు పలావ్ విత్ చికెన్ ఫ్రై వేస్తాను గోంగూర విత్ గోంగూర ఓకే అయిపోయిందా సంగటి ఇది ఓకే वो भी सही बात है तुम्हारी అలా బిల్ ఇది గోంగూర చికెన్ ఇది కూడా క్లియర్ క్లారిటీ గ్రేవీగా మంచిగా అది అలాగే అన్న బిల్ ఎంత ఇది 2 మటన్ 2 చికెన్ కదా ఒక చికెన్ బిర్యానీ మొత్తం 5 450 400 850 అందరూ ఓకేనా బాగానే ఉన్నారా తిన్న తర్వాత తిరగక ముందు
నాకు కొంచెం ఫిష్ పెట్టు, తర్వాత మళ్ళీ వేరే పెడతాం. ఫిష్ కొంచెం, తర్వాత చికెన్ పెట్టాం. దీంట్లోకి ఏది ట్రాన్స్ఫర్ కదా, ఫిష్ పెట్టాలి, దీనికి ఏది పెట్టాలి? ఫిష్ కూడా బాగుంటుంది. గోంగూర స్కానర్ గ్రేవీ తిరిగి ప్లేట్ కవర్ చేసుకోమ్మా. ఏ గ్రేవీ దాలో బిర్యానీ పార్టీస్ కానీ ఈవెంట్స్ కానీ ఉన్నాయి చేస్తాము. పార్టీస్, క్యాటరింగ్ పార్టీలు చేస్తాం. మంచి మినిమం 100 ఉంటే మంచి పార్టీలు తీసుకుని చేస్తాం. అది 1 వీక్ ముందు బుక్ అవ్వాలి. ప్లాన్ 1 వీక్ మినిమం 4 days అన్నా ఉండాలి. ప్లాన్ చేసుకోవాలి కదా, లేడీస్ పైన డిపెండ్ అయ్యి నడుస్తుంది. ఇది హోమ్ మేడ్ లాగా ఉంటుంది. లేడీస్ అంటే కొంచెం స్లోగా చేస్తారు కాబట్టి కొంచెం 4 days ముందే ప్రీ ప్లాన్తో అన్నీ వాళ్ళకి సెట్ చేస్తే అట్లా. మరి ఎంతమందిని ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? ఇంత ట్రస్ట్ ఒకరిని చూసినందుకే నాకు ఎలా అనిపిస్తుంది. మరి రోజు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? లేదమ్మా, అట్లే లేదు, అలవాటు అయిపోయింది. ఇంతకుముందు టోకెన్లు కూడా పెట్టేవాళ్ళం కాదు, ఇప్పుడు టోకెన్లు పెడుతున్నాము. కొంచెం మనీ పోతుంది టోకెన్లు పెట్టడం వల్ల. 9 years టోకెన్లు పెట్టకుండా మెయింటైన్ చేసాం. ఈ మధ్య ఇబ్బంది అవుతుంది. అన్ని రేట్లు అప్పుడు పోతున్న డబ్బులు తిన్నోడు తింటున్నాడు, ఇచ్చేవాడు ఇస్తున్నాడు, ఈయనోడు ఈడు ఆ 10% దాకా పోతుంది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అన్ని రేట్లు పెరగటం వల్ల టోకెన్లు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఓకే ఇబ్బంది. ఇంకో మ్యాన్ పవర్ ఇంకా పెంచుకుందామంటే మనకు వర్కౌట్ అవ్వదు. మినిమం 10,000 లేకుండా ఎవరు వర్క్ చేయరు. ఇక్కడ ఎక్కువ మ్యాన్ పవర్ పెట్టుకొని మ్యాన్ పవర్ కాస్ట్ పెంచుకున్నామంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ పెంచాలి. ఆ సెల్లింగ్ ప్రైస్ పెడితే యాక్చువల్గా మన మనసులో ఉంది ఏంటంటే మిడిల్ క్లాస్ బేస్డ్ రేట్లు, కస్టమర్లకు ఎఫెక్ట్ పడకూడదని. మిడిల్ క్లాస్ బేస్డ్ ఉండాలంటే ఇద్దరు చేసే పనులు ఒకటే చేస్తాడు. అది సార్ అడ్రస్ సార్ ఇది లోటస్ పాండ్, బంజారా హిల్స్, ఎమ్మెల్యే కాలనీ. కాంటాక్ట్ నెంబర్ 7799 66 9789. 3-4 years నుంచి తింటున్నాం. ఇక్కడ అంతా మంచి ఉంటాయి కూరగాయలు, మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది భోజనం, అన్నీ బాగుంటాయి. నాకు అన్నీ ఇష్టమే. ఏదైనా సరే, బోటి కానీ, తలకాయ కూర కానీ, చేప కానీ, మటన్ కానీ, ఏదైనా సరే వాళ్ళు అనుకున్నంత ఇస్తారు మనకు. ఇట్లాంటి హోటల్ మనం మేము అనుకున్నంత ఇస్తారు వాళ్ళు, అట్లేం లేదు. మంచిగా ఉంటుంది భోజనం, చాలా బాగుంటుంది. అన్నీ స్పెషలిస్ట్ బాగుంటాయి. ఈ 5 star హోటల్ కంటే ఇది మంచిగా ఉంటుంది. మేము 3-4 years నుంచి ఇన్నే తింటున్నాం. బాగుంటుంది. మేము ఈయనే ఫిలింనగర్ ఉంటాం. ఫిలింనగర్ అంటే మేము మా ఊరికి వెళ్ళి పెబ్బేరు మండలం, మహబూబ్నగర్, వనపర్తి మండలం, వనపర్తి జిల్లా, శ్రీరంగాపురం. మీకు అనుకూలంగా కాస్ట్లన్నీ దొరుకుతుంది. అంత బాగుంది. చాలా హోటల్ మంచి ఫేమస్. ఈ ఏరియాలోనే ఇదే ఫేమస్. ఇక్కడ ఎప్పటి నుంచి వస్తారన్నా మీరు? రీసెంట్గా ఒక 1 month నుంచి వస్తాం. 1 month నుంచి. అంటే ఫుడ్ ఎలా ఉంది? అల్టిమేట్గా ఉంటుంది ఫుడ్. చికెన్, నాన్ వెజ్, మటన్ అయినా, ప్రాన్స్, ఫిష్ అన్నీ బాగుంటుంది. అల్టిమేట్ ఫుడ్. ఇటు సైడ్ వస్తే కన్ఫర్మ్గా ఇటు సైడ్ వెళ్ళి ఒకసారి తినేసే వెళ్తాం. ఇటు సైడ్ అంటే ఎక్కువ మీరు ఏంది అంటే చికెన్ అన్నీ తింటాం. ఒక్కొక్కసారి ఒకవేళ మటన్ అన్నీ బాగుంటాయి. యాక్చువల్గా ప్రాన్స్ కూడా బాగుంటాయి, చికెన్ కూడా బాగుంటుంది, అన్నీ బాగుంటుంది ఇటు సైడ్. అంటే ఆ ఫుడ్ టేస్ట్ ఎలా అనిపిస్తుంది? ఇంట్లో తిన్నట్టు అనిపిస్తుంది? మీరు ఒకసారి తింటే తెలుస్తుంది ఈ ఫుడ్ ఏంటి, ఈ స్పెషాలిటీ ఏంటి అని. అండ్ మళ్ళీ రేట్ కూడా తక్కువనే, అంత ఏం లేదు. హెవీ బడ్జెట్ అలా ఏం లేదు. లో బడ్జెట్లో మంచి ఫుడ్ అంటే ఇదే. నాన్ వెజ్లో అన్నీ. ఎక్కడి నుంచి వస్తారా? నేను మణికొండ నుంచి వస్తాను. మణికొండ నుంచి వచ్చిరా ఇక్కడ తినడానికి? అంటే డైలీ వస్తారా? డైలీ ఏం లేదు, అప్పుడప్పుడు ఇటు సైడ్ ఏదైనా పని ఉంటే కన్ఫర్మ్గా ఇటు సైడ్ వచ్చి ఒకసారి తినేసి వెళ్తాం. నీళ్ళు వచ్చినాయి. అక్కడికి వస్తే నీళ్ళు
ఇది గ్రేవ్ వేసుకో. ఆయన హాయ్. అన్న ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నాను నేను ఇక్కడ ఇది 3rd టైం అనుకుంటా. థర్డ్ టైం. ఎట్లుందన్న ఫుడ్ అసలు? సూపర్ ఉంది. అంటే ఈ ఫుడ్ ఇన్ని అన్నం రకాల కర్రీస్ అవన్నీ ఉన్నాయిగా, అలా మీకు ఏ ఫేవరెట్ అని? నాకు గోంగూర చికెన్ ఫ్రై, ఫిష్, మటన్. అంటే టేస్ట్ ఎలా ఉందన్న? టేస్టా చాలా బాగుంది, కమ్మంగా ఉంటుంది. అంటే సేమ్ ఇంట్లో తిన్నట్టు హోమ్లీ ఫుడ్. హోమ్లీ ఫుడ్ తీసుకొని ఉంటుందా? అంటే మీరు పక్క రెస్టారెంట్లో చాలామంది రోడ్ సైడ్లో చాలా తిన్నారు, దాన్ని దీన్ని కంపేర్ చేస్తే మీకు ఏమన్నా తేడా? అక్కడ కాస్ట్ ఎక్కువ, ఇక్కడ కాస్ట్ తక్కువ, కానీ సేమ్ క్వాలిటీ ఇంకా బాగుంటుంది. అంటే మన ఇంట్లో తిన్నట్టు ఉంటుంది. ఇక్కడైతే ఇంట్లో తిన్నట్టు ఉంటుంది. యాక్చువల్లీ నేను ఈరోజే ఫస్ట్ వచ్చాను. ఓకే. మన ఫ్రెండ్స్ అందరూ తీసుకుని వచ్చారు, ఇక్కడ చాలా బాగుంటుందని. ఇప్పుడే తినేసి వాష్ చేసుకుని వస్తున్నా. చాలా బాగుంది ఫుడ్. అంటే అందరూ 100 రూపీస్కి ఇంత వెరైటీస్ ఫుడ్ ఇస్తారనేది చాలా, అంటే ఒక సర్ప్రైజ్. ఫుడ్ అయితే చాలా బాగుంది. అన్ని చికెన్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఫుల్ మీల్స్ ఫుల్గా తిన్నాం. మీకు కావాలంటే ఇక్కడ లోటస్ పాయింట్ దగ్గర వచ్చేయండి, బాగుంటుంది. ఇక్కడ మీకు ఇన్ని డిఫరెంట్ కర్రీస్లో మీకు ఫేవరెట్ ఏది నచ్చింది? నాకు నచ్చింది గోంగూర చికెన్, ప్రాన్స్ ఫ్రై, ఫిష్ కర్రీ బాగుంటుంది. ఫిష్ కర్రీ బాగుందా? బాగుంది. అది కాకుండా ఇప్పుడు మీరు చాలా హోటళ్ళల్లో, రెస్టారెంట్లలో, రోడ్ సైడ్లలో అవునా చాలా అంటే దీనికి దానికి డిఫరెంట్. రోడ్ సైడ్లో అంటే ఇప్పుడు రెస్టారెంట్ అంటే మంచిగా ఏసీ పెడతారు అంతేనే, ఇంకేముండదు. అక్కడ ఎక్కువ డబ్బులు కడతాం, ఇక్కడ మన డబ్బులకి న్యాయం దొరుకుతుంది, అనుకూలంగా రేటులో. అవునవును. అంటే ఇప్పుడు అదే చెప్పాను కదా, 100 రూపీస్కి చికెన్ మీల్స్ అంటే ఏమికైనా తీసుకోవచ్చు. రైస్ ఉన్నాయి, బిర్యానీ, పలావ్ ఏమేమో ఉంది, బాగుంది. అన్ని వెరైటీ చికెన్స్ ఉన్నాయి. చికెన్ ఫ్రై, చికెన్ మసాలా, గోంగూర చికెన్. ఇప్పుడు మీకు నచ్చింది కానీ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మీ ఫ్రెండ్స్తో వస్తారా? కంపల్సరీ. ఇప్పుడు నాకు కూడా ఎవరు నా ఫ్రెండ్స్ తీసుకుని వచ్చారు, అలాగే నేను నా ఫ్రెండ్స్ అందరిని తీసుకుని వచ్చి ఇక్కడ అందరికీ టేస్ట్ చేపిస్తాను. అందరికి బాగా నచ్చుతుంది. సో అలానే కంటిన్యూ చేస్తూ ఉంటాను. సార్ ఓకే సార్, క్లోజ్ చేసి కర్రీతో సార్ చూపించండి. ఇది గోంగూర చికెన్ అది 65. చికెన్ 65 విత్ బిర్యానీ రైస్. బిర్యానీతో ఇస్తా. ఓకే. చికెన్ కర్రీ నింపుకొని పో తీ. ఇది నిండా ఉంటే తర్వాత ఇది గోంగూర చికెన్. గోంగూర చికెన్ విత్ ఫ్రైడ్ చికెన్. ఏందమ్మా పార్సలా? ప్లేట్ తీసుకోండి తిన్న తర్వాత. ఇది ఫ్రై చికెన్ అమ్మా, ఇది లోపల పెట్టాలి. ఇది ఫ్రై చికెన్, సెమీ ఫ్రై విత్ పలావ్, ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై. ఆంధ్ర చికెన్ ఫ్రై అని పెట్టు. పలావ్ విత్ చికెన్ ఫ్రై వేస్తాను. గోంగూర విత్ గోంగూర. ఓకే అయిపోయిందా? वो भी सही बात है तुम्हारी. అలా బిల్లు గోంగూర చికెన్ ఇది కూడా తీయమ్మా. క్లారిటీ గ్రేవీగా మంచిగా అదలగా బిల్లు ఎంత? ఇది 2 మటన్ 2 చికెన్ కదా. ఒక చికెన్ బిర్యానీ మొత్తం 5. 450 400 850. అందరూ ఓకేనా? బాగానే ఉన్నారా? తిన్న తర్వాత తిరగ ముందు స్కానర్
నాకు కొంచెం ఫిష్ పెట్టు, తర్వాత మళ్ళీ వేరే పెడతాం. ఫిష్ కొంచెం, తర్వాత చికెన్ పెట్టుకుంటాం. దీంట్లోకి ఏది ట్రాన్స్ఫర్ కదా, ఫిష్ పెట్టాలి, మీకు ఏది పెట్టాలి? ఫిష్ కూడా బాగుంటుంది, గోంగూర స్కానర్ గ్రేవీ తిరిగి ప్లేట్ కవర్ చేసుకోమ్మా. అందులో ఎంత 90 96